श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये। ओम सर्वेभ्यो देवेभ्यो ऋषिभ्यो गुरुभ्यो महेभ्यो ब्राह्मणेभ्यो पितृभ्यो नमो नमः। స్వామియే శరణమయ్యప్ప. శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటములు ఏర్పడినప్పుడు శ్రీపాదుల వారిని స్మరిస్తే ధర్మపదము గోచరిస్తుంది. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర. అయ్యప్ప స్వామివారిని కూడా ధర్మశాస్త్రగా కొలుస్తారు. వీరిద్దరూ కూడా తులారాశిలో జన్మించారు. హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామిని తానేనని తెలియజేయుటకు శ్రీపాదుల వారు తులారాశిలో జన్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో గల కస్సాబజార్ ప్రాంతంలో శ్రీ ఉర్మిళ్ల కృష్ణప్రసాద్ గారు చైర్మన్ గా శ్రీ గురుపాదుకాపీఠం ట్రస్టును గతంలో స్థాపించారు. ఈ ట్రస్టు దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వాములను ప్రధానంగా చేసుకుని అనేక కార్యక్రమాలు ప్రతి నెల వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పీఠంలో ప్రతి నెల పౌర్ణమి రోజున ఉచితంగా సామూహికంగా అనఘాష్టమి వ్రతం నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ ట్రస్ట్ వారు 58కి పైగా అనఘాష్టమి వ్రతాలను ఉచితంగా నిర్వహించారు. ఈ మధ్యకాలంలో ఈ ట్రస్ట్ వారు ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే చిత్తా నక్షత్రం రోజున, అంటే శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మ నక్షత్రం రోజున శ్రీపాద శ్రీవల్లభ జాత గురుబల సిద్ధివ్రతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ ట్రస్ట్ వారు గురుబల సిద్ధివ్రతాన్ని 6 సార్లకు పైగా నిర్వహించారు. ఈ పీఠం తరపున వ్రతం జరిగిన రోజు అన్నదానం చేస్తారు. ఆ రోజు ఆహార పదార్థాలను ప్యాకెట్లుగా చేసి స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రధాన కూడళ్లలో పేదలకు ఈ ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు. ఈ పీఠం ఈ మధ్య నిర్వహించిన శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధివ్రతాన్ని ఈ వీడియోలో చూడండి. మానవుల జాతకాలలో గురుబలం తక్కువగా ఉంటే అనుకున్న పనుల్లో అవరోధాలు కలుగుతాయి. తద్వారా నిరాశ నిస్పృహలు కలుగుతాయి. శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధివ్రతం ఆచరిస్తే మన జాతకంలో గురుబలం పరోక్షంగా పెరుగుతుంది. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. తరతరాలుగా సంక్రమించే నాగదోషాలు పోతాయి. దుష్టగ్రహముల పీడ నివారించబడుతుంది. పూర్వజన్మ కర్మదోషాలు నశిస్తాయి. దీర్ఘాయు కలుగుతుంది. అపమృత్యు దోషం పోతుంది. ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. శత్రుపీడ, నరఘోష అంతమవుతాయి. సమస్యలు నివారించబడతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంఘంలో కీర్తి, గౌరవం లభిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానానికి అడ్డంకులు తొలగిపోతాయి. సర్వత్రా కార్యసిద్ధి, విజయములు లభిస్తాయి. గురుకృపతో సర్వకార్యములందు అనుకూలత లభిస్తుంది. దత్తభక్తులారా, గత భాగంలో క్షుద్ర విద్యలతో అరాచకాలకు పాల్పడుతున్న బంగారప్పను శ్రీపాదుల వారు ఎలా శిక్షించారో వివరంగా తెలుసుకున్నాం. ఈ భాగంలో మరొక అంశంతో పాటు శ్రీపాదుల వారి ఉపనయన మహోత్సవాన్ని వీక్షించి సర్వశుభాలు పొందండి. జీవులకు తెలియకుండా వారిలో మార్పులను తెచ్చి ఆ జీవులను ఉద్ధరించుటే దత్తావతార విశిష్టత. దత్తాత్రేయ స్వామివారు సాయం సంధ్యలో అవతరించిరి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఉషకాలంలో ఉదయించిరి. రాబో నృసింహ సరస్వతి వారి అవతారము మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నం, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో వస్తుంది. ఏ వ్యక్తి అయినా మనోచాంచల్యం కలిగించే తపస్సు, వక్రభాష్యము మరియు కుతర్కముల వంటి చెడు విధానములు విడనాడి శ్రీపాదుల వారిపై దృష్టి నిలిపితే అతడు శ్రీపాదుల వారి అనుగ్రహము తప్పక పొందగలడు. బాపనాయుల వారు తమ ఇంట్లో ప్రతినిత్యము అగ్నిని ప్రజ్వలింపజేసి యథాశాస్త్రీయముగా అగ్నియజ్ఞం చేసేవారు. అగ్నిని హోమగుండంలో పుట్టించాలంటే జమ్మికర్రను, రావికర్రను ఒకదానిపై ఒకదాని నుంచి శక్తి కొలది చేతులతో రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది. ఆ అగ్నితో మిగిలిన సమిధలను వెలిగించి అగ్ని కార్యము సాధారణంగా ఋత్విక్కులు చేస్తారు. బాపనాయుల వారు, రాజశర్మ కూడా ఇదే పద్ధతిని అవలంబించేవారు. ఒకరోజు శ్రేష్ఠి వర్మలు శ్రీపాదుల వారిని దర్శించుటకై బాపనాయుల వారి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో బాపనాయుల వారు అగ్నియజ్ఞం చేయుటకు ఉపక్రమించున్నారు. శ్రేష్ఠి వర్మలు బాపనాయుల వారికి నమస్కరించి ఒక ప్రక్కగా కూర్చున్నారు. అంతలో శ్రీపాదుల వారు తమ తల్లిదండ్రులతో పాటు అక్కడికి వచ్చారు. శ్రేష్ఠి వర్మలను పలకరించి శ్రీపాదుల వారు వారిని కుశల ప్రశ్నలు వేశారు. ఇంతలో బాపనాయుల వారు వేదమంత్రాలను పఠిస్తూ అగ్నిని ప్రజ్వలింపజేయాలని ఎంతగా ప్రయత్నించినా
హోమగుండంలో అగ్ని రాజుకోలేదు. బాపనార్ల వారు పదే పదే ఎన్నిసార్లు ప్రయత్నించినా హోమగుండంలో అగ్ని సృష్టి జరగలేదు. అందుకు గల కారణం తెలియక బాపనార్ల వారు ఎంతో కంగారు ఆందోళన పడసాగారు. అక్కడే ఉన్న శ్రీపాదుల వారు బాపనార్ల వారి దురవస్థ చూసి నవ్వుకున్నారు. శ్రీపాదుల వారు అగ్నిగుండం వద్దకు వెళ్లి ఓయి అగ్నిదేవా అని పిలిచారు. వెంటనే అగ్నిదేవుడు హోమగుండంలో నుండి సాక్షాత్కరించాడు. శ్రీపాదుల వారు అగ్నిదేవుని చూచి, అగ్నిదేవా, మా తాతగారి అగ్నికార్యమునకు ఆటంకము కలిగింపకు, వెంటనే హోమగుండంలో అగ్ని సృష్టి చేయి, ఇదే నీకు నా ఆజ్ఞ అని అన్నారు. అగ్నిదేవుడు శ్రీపాదుల వారికి నమస్కరించి అదృశ్యమయ్యాడు. క్షణములలో అగ్ని రాజుకుని హోమగుండంలో అగ్ని దేదీప్యమానంగా ప్రజ్వలింపసాగింది. ఆ సమయంలో శ్రీపాదుల వారు ఒక చమత్కారం చేశారు. శ్రీపాదుల వారు అక్కడే ఉన్న ఒక నీటి చెంబును తీసుకుని ఆ చెంబులో నుండి ఏకధారగా నీటిని అగ్నిగుండంలో పోయసాగారు. హోమగుండంలో అగ్ని ఆరిపోతుందేమోనని బాపనార్ల వారు ఆందోళన పడసాగారు. సహజంగా నీరు పడితే అగ్ని ఆరిపోతుంది కదా, కానీ ఈ సాధారణ చర్యకు భిన్నంగా అగ్ని మరింత వేగంగా ప్రజ్వలింపసాగింది. ఈ వింత చూచి బాపనార్ల వారు, శ్రేష్ఠి వర్మ, శ్రీపాదుల వారి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపోయారు. అంతా బాపనార్ల వారు, శ్రీపాద, ఏమిటి వింత, ఎంతో ఆశ్చర్యంగా ఉందన్నారు. అప్పుడు శ్రీపాదుల వారు అక్కడున్న వారితో, చూశారా, నా సంకల్పం లేనిదే బాపనార్ల వారి వంటి మహాతపస్సు కూడా అగ్నిని హోమగుండంలో ప్రజ్వలింపజేయలేకపోయారు. ఒకవేళ నా తండ్రి కూడా అగ్నిగుండంలోనికి దిగినచో అగ్నిహోత్రుడు తన ప్రతాపము చూపించి తీరుతాడు. అందువల్ల ఏ కార్యమైనా నా సంకల్పం లేకుండా జరగదు. నేను మనును మిన్నుగా మార్చగలను, నిరుపేదను రాజును చేయగలను, అలాగే రాజును నిరుపేదను చేయగలను. ఇప్పుడు ఎంతో ధనవంతులైన శ్రేష్ఠీవర్మలను కూడా నేను తలుచుకుంటే నిరుపేదలను చేయగలను. మీరందరూ నా సంకల్పమునకు అనుగుణంగా ఈ స్థితిగతులను కలిగి ఉన్నారు. నన్ను ఆశ్రయించిన భక్తులు ఏది కోరినా నేను ఇవ్వగలను. కానీ వారికి కోరిన వరాలు అనుగ్రహించేటప్పుడు ఆయా భక్తులు కోరిన వరాల ద్వారా లోకమునకు ఏదైనా ఉపకారం జరుగునా, అటు ఉపకారములు జరగని కోర్కెల వల్ల సమాజమునకు ఇబ్బంది కలుగునా అని, మరియు నేను ఇచ్చిన వరాన్ని ఆ భక్తులు నిలుపుకోగలడా లేదా అని ఆ భక్తుని పరీక్షిస్తాను అని శ్రీపాదుల వారు అన్నారు. అప్పుడు బాపనార్ల వారు, శ్రీపాద, మేమందరం నీతో పాటు కలిసి జీవించడం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు. అంత శ్రీపాదులు, తాత, నీకు యుగయుగాల పూర్వజన్మ చరిత్ర ఉంది. నీవు తొలి జన్మములో లాభుడు అని పేరుతో విఘ్నేశ్వర స్వామి వారికి కుమారునిగా జన్మించావు. కృతయుగంలో లాభాది మహర్షిగా జన్మించావు. ఎంతో మంది శిష్యులకు వేద విద్య నేర్పించేవాడివి. ఆ శిష్యులందరూ ఎంతగానో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించారు. అప్పట్లో మీకు మంగళ మహర్షి అనే శిష్యుడుండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి దర్భలు తెచ్చి నీ ఆశ్రమంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఒకరోజు మంగళ మహర్షి అడవిలో దర్భలు కోయుచుండగా దర్భల గరుకు తాకిడికి అతని చెయ్యి తెగి రక్తం నేల మీద కారసాగింది. కొద్దిసేపటికి చేతి మీద పడ్డ రక్తం, కింద పడిన రక్తం గడ్డకట్టి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ తెల్లని విభూదిగా మారింది. అంత మంగళ మహర్షి తాను ఒక గొప్ప సిద్ధిని పొందిన మహర్షిని కాబట్టి తన రక్తం విభూదిగా మారిందని అనుకున్నాడు. ఇదంతా తన ప్రతిభే అనుకున్నాడు. ఇంకేముంది, అతనిలో అహం ప్రవేశించి గర్వంతో విర్రవీగుతూ చేతులెత్తి మహర్షి అహాకారాలు చేయసాగాడు. కైలాసంలో విభూతిదారి అయిన పరమేశ్వరుడు మహర్షి యొక్క గర్వాన్ని గుర్తించాడు. మంగళ మహర్షికి కనువిప్పు కలిగించాలని పరమశివుడు తలచాడు. క్షణాలలో శివుడు కైలాసం నుండి మంగళ మహర్షి ఉండే అడవికి వచ్చాడు. మంగళ మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు. మంగళ మహర్షి శివునికి నమస్కరించి తన చేతితో విభూతిని సృష్టించానని తెలిపాడు. తనకు కలిగిన ఈ సిద్ధికి తనకెంతో ఆనందంగా ఉందని అన్నాడు. అంతా పరమశివుడు, మహర్షి ఇటు చూడు అంటూ తన చేతిని చాచాడు. పరమేశ్వరుని చేతి నుండి హిమగిరి నుండి మంచు కురుచున్నట్లుగా ఎంతో విభూతి వర్షించింది. అప్పుడు శివుడు, మహర్షి, నీవు నీ చేతి యందు గడ్డకట్టిన రక్తము కొద్దిపాటి విభూతిగా మారినందుకే ఇంతగా మిడిసిపడుతూ గర్వముతో విర్రవీగుతున్నావు. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి పీఠికాపురముల ప్రదేశంలో సవిత్రి కాటక చేయనమను గొప్ప యజ్ఞము చేయును. ఆ యజ్ఞములో విభూతి గుట్టలు గుట్టలుగా వస్తుంది. అందులో
కొద్ది భాగం మాత్రమే ఇప్పుడు నేను నీకు చూపించాను. అందువల్ల సవితృ కాటక చైతన్యం నుండి వెలువడే విభూతి ముందు నీవు సృష్టించిన విభూతి కేవలం లేశమాత్రమేనని గుర్తించు అని పరమశివుడు మంగళ మహర్షితో అన్నాడు. అప్పుడు మంగళ మహర్షి శివునికి నమస్కరించి, మహేశ్వర, నా గర్వము మిడిసిపోటు అంతమయ్యాయి. నా కనులు తెరిపించినందుకు నీకు ధన్యవాదములు అంటూ మహర్షి సిగ్గుతో తలవంచుకున్నాడు. అనంతరం శివుడు మంగళ మహర్షికి ఆశీర్వాదం అందజేసి అదృశ్యమయ్యాడు. ఈ విషయం చెప్పి శ్రీపాదుల వారు, మీ అందరికీ ఈ విషయం ఎందుకు తెలియజేశానంటే, కృతయుగంలోనే సవితృ కాటక చైతన్యము పీఠికాపురంలో త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని పరమేశ్వరుడు ఎప్పుడో తెలియజేశాడని శ్రీపాదులు అక్కడ గల వారితో అన్నారు. ఇంకా శ్రీపాదుల వారు, మా తాత మరో పూర్వజన్మలు అంటే కలియుగంలోనే భాస్కరాచార్యులు అనే నామధేయంతో బృహత్శిలానగరంలో జన్మించారు. బృహత్శిలానగరానికి రాజు కుసుమశ్రేష్ఠి. ఇతడు ఆర్యవైశ్యుడు. కుసుమశ్రేష్ఠి వయసులో కులదేవత అయిన కన్యకా పరమేశ్వర తండ్రి. భాస్కరాచార్యుల వారు కుసుమశ్రేష్ఠికి కులగురుగా ఉండేవారు. ఇది మా తాతగారైన బాపనాయుల వారి పూర్వఘన చరిత్ర అని శ్రీపాదుల వారు అన్నారు. ఆనాటి బృహశిలానగరాన్ని ఇప్పుడు పెనుగొండ అని పేరుతో పిలుస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అక్కడ సుప్రసిద్ధ నగరేశ్వర స్వామి మరియు కన్యకా పరమేశ్వరుల ఆలయం ఉంది. ఇంకా శ్రీపాదుల వారు మిగిలిన వారినందరినీ చూచి, ఈ పీఠికాపురంలో జన్మించిన మీ ఎన్నో జన్మల పుణ్యఫలము. నేను శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరణ సమయంలో మీరందరూ నాతో సన్నిహితంగా ఉండుట చెప్పరానంతరి విశేషం. ఎవరికైనా నా శక్తి అనుభవంలోకి రావాలంటే ముందు వారు తీవ్ర సాధకులు కావాలి. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము వారికి అనుభవంలోనికి వచ్చును. నేను బాపనాయుల వారి ఇంట జన్మించాను కావున నా పాదుకలు బాపనాయుల వారి ఇంట భవిష్యత్తులో ప్రతిష్ఠింపబడును. నేను ఈ పీఠికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో పాలను త్రాగెదను. మధ్యాహ్నము నాకు సుమతి అమ్మ గోరుముద్దలు చేసి అన్నం తినిపించును. రాత్రి సమయంలో సుమతి అమ్మ ఒడిలో కూర్చొని గోధుమ నూక హల్వా తింటాను. నేను నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు మధ్యాహ్న సమయంలో గంధర్వపురమందు భిక్ష చేస్తాను. నేను జన్మించిన ఈ పీఠికాపుర గ్రహారంలో అడుగుపెట్టవలనన్న ఎన్నో జన్మల పుణ్యఫలము వారికి కలిగి ఉండాలి. నా పేరున పీఠికాపురంలో ఒక మహాసంస్థానం ఏర్పడును. మహాపురుషులు, మహాయోగులు అనేక ప్రాంతముల నుండి చీమల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము ఈ పీఠికాపురంలో గల నా దర్బారుకు వస్తారు. నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి ఈ పీఠికాపురంలో పారవేస్తాను. నా సంకల్పం లేనిదే ఎంతటి వారైనా ఈ పీఠికాపురంలోని నా సంస్థానమునకు రాలేరు. నాకు ఎవరైనా దక్షిణ ఇస్తే దానిని 100 చేసి తగిన సమయంలో వారికి అందజేస్తాను. ఎవరైనా ధర్మమునకు విరుద్ధం కాకుండా ధనార్జన చేయాలి. అలాగే ధర్మం భంగం కాకుండా న్యాయమైన కోరికలు అనుభవించవచ్చును. సత్కర్మలను ఆచరించడం వల్ల మోహం నశించును. మోహము క్షయమైన పిమ్మట మోక్షము లభించును. మానవుని అవగాహనలో గల సమస్త దేవతాశక్తులు నాయందే ఉన్నాయని శ్రీపాదుల వారు అక్కడ ఉన్నవారితో అన్నారు. అంత శ్రేష్ఠి శ్రీపాద, నీ దివ్య లీలను, సామర్థ్యమును 1000 పడగలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడు ప్రభు అని అన్నాడు. పిమ్మట శ్రేష్ఠి వర్మలు శ్రీపాదుల వారి ఆశీర్వాదములు పొంది తమ తమ గృహములకు వెళ్లిపోయారు. కాలము ముందుకు సాగుతోంది. అది 1327వ సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ చవితి. ఆ రోజే వినాయక చవితి. అదే రోజు శ్రీపాదుల వారి జన్మదినం. 1320వ సంవత్సరంలో వినాయక చవితి రోజున జన్మించిన శ్రీపాదుల వారికి 7 సంవత్సరముల వయసు వచ్చింది. శ్రీపాదుల వారి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీపాదుల వారి తల్లిదండ్రులు బాపనాయుల వారి గృహంలో శ్రీపాదుల వారి జన్మదినాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రేష్ఠి వర్మలు కూడా హాజరయ్యారు. పీఠికాపుర గ్రామస్తులు వినాయక చవితి ఉత్సవాన్ని, శ్రీపాదుల వారి జన్మదినాన్ని ఇంటింటా ఎంతో పవిత్రంగా జరుపుకున్నారు. ఆ మరునాడు బాపనాయుల వారు తమ అల్లుడు, కుమార్తెలను పిలిచి, శ్రీపాదునికి 7 సంవత్సరముల వయసు వచ్చింది. మన కుటుంబాలలోని మగపిల్లలకు 7 సంవత్సరముల వయసు రాగానే ఉపనయనం చేయుట ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి మంచి ముహూర్తం నిర్ణయించి శ్రీపాదునికి కూడా ఉపనయనం చేద్దామని బాపనాయుల వారు రాజశర్మ దంపతులతో అన్నారు.
రాజశర్మ దంపతులు కూడా శ్రీపాదునికి ఉపనయనం చేయాలని నిర్ణయించుకుని బాపినాయుడు వారికి తమ అంగీకారాన్ని తెలిపారు. ఇప్పుడు దక్షిణాయనం జరుగుతోంది. ఉత్తరాయణంలో వచ్చే చైత్ర వైశాఖ మాసములు బ్రాహ్మణులకు ఉపనయనం చేయుటకు సర్వశ్రేష్టమైన మాసములు. ఆ ప్రకారం ముహూర్తం ఆయా మాసంలో నిర్ణయం చేద్దాం అని చెప్పి బాపినాయుడు వారు పంచాంగములు చూచి శ్రీపాదుల వారికి ఉపనయనం చేయుటకు మంచి శుభముహూర్తం నిర్ణయించారు. శ్రీపాదుల వారికి ఈ విషయం తెలిపి శ్రీపాదుల వారి సమ్మతిని కూడా రాజశర్మ దంపతులు పొందారు. ఉత్తరాయణం వచ్చింది. ఉపనయన ముహూర్తం సమయం దగ్గర పడడంతో శ్రీపాదుల వారి ఉపనయనానికి ఏర్పాట్లు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. పీఠికాపురం ముందున్న బ్రాహ్మణులను, వైశ్యులను, క్షత్రియులను రాజశర్మ సుమతి దంపతులు తమ కుమారుని ఉపనయన మహోత్సవమునకు బంధుమిత్ర సమేతంగా తరలి రావాలని మేళతాళములతో వెళ్లి ఆహ్వానించారు. శ్రీపాదుల వారిది సద్బ్రాహ్మణ వంశము కావున వారి కులాచార వంశ కట్టుబాట్లకు తరతరాలుగా వస్తున్న కుటుంబ ఆనవాయితీలకు లోబడి రాజశర్మ దంపతులు నిమ్న జాతుల వారిని, దళితులను ఈ ఉపనయన కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అయితే శ్రీపాదుల వారికి ఉపనయనం జరుగుతున్నదన్న వార్త పీఠికాపురమంతా ఇంటింటికి పాకింది. పీఠికాపుర గ్రామ శివారులో దళితవాడ ఉండేది. ఆ దళితవాడలో దత్తదాసుని పేరు గల దళిత కుటుంబంలో చెందిన వ్యక్తి ఉండేవాడు. అతడు దత్తాత్రేయుల వారికి, శ్రీపాదుల వారికి అత్యంత భక్తుడు. అతడు నిరక్షరాస్యుడైనప్పటికీ ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీపాదుల వారి నామస్మరణం చేసేవాడు. దత్తదాసుకు శ్రీపాదుల వారికి ఉపనయనము జరగనున్నదన్న వార్త తెలియవచ్చింది. శ్రీపాదుల వారి ఉపనయన మహోత్సవం కళ్ళారా తిలకించి తరించాలని దత్తదాసు ఎంతో ఆరాటపడసాగాడు. దత్తదాసుకు తనను శ్రీపాదుల వారి ఉపనయనం కనీసం దూరం నుండైనా చూడనిస్తారా లేదా అన్న సందేహం కలిగింది. అంతా దత్తదాసు తన సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు ఒక బ్రాహ్మణ పండితునికి తన సందేహాన్ని తెలిపాడు. అంత బ్రాహ్మణ పండితుడు సోత్రియ బ్రాహ్మణ వంశంలో జరుగుతున్న ఉపనయన కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించుటకు దళితులకు అవకాశం కల్పించరని దత్తదాసుకు తెలియజేశాడు. దీనితో దత్తదాసు ఆశ నిరాశగా మారింది. అంతా దత్తదాసు శ్రీపాదుల వారి ఉపనయన కార్యక్రమాన్ని తన ఇంట ఒక పండగగా తన కులస్తులను పిలిచి వైభవంగా నిర్వహించాలని అనుకున్నాడు. శ్రీపాదుల ఉపనయనం రోజునాడు తన ఇంటికి వచ్చి శ్రీపాదుల వారి పూజ చూసి భోజనం చేసి వెళ్లాలని తన కులస్తులందరినీ దత్తదాసు ఆహ్వానించాడు. శ్రీపాదుల వారి ఉపనయనం రోజు దత్తదాసు తన ఇంటి ముందు ముగ్గులు వేసి పూల మామిడి తోరణాలతో ఇంటి ముంగట ప్రదేశాన్ని ఎంతగానో అలంకరించాడు. శ్రీపాదుల వారి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి పూలమాల వేశాడు. ఇంతలో దత్తదాసు ఆహ్వానం మేరకు అతని కులస్తులందరూ దత్తదాసు ఇంటికి వచ్చి శ్రీపాదుల వారి చిత్రపటాన్ని దర్శించి ఆ ప్రదేశంలో కూర్చున్నారు. దత్తదాసుకు తన కులస్తులకు దత్తాత్రేయ స్వామివారి చరిత్ర వినిపించాలనే కోరిక కలిగింది. దళితవాడకు బ్రాహ్మణ పండితులు రారు కాబట్టి తానే దత్తకథను తనకు తెలిసిన మేరకు వినిపించాలని నిర్ణయించుకున్నాడు. ఉపనయన కార్యక్రమం జరిగే 2 గంటల సేపు ఈ దత్తకథా శ్రవణం జరగాలని సంకల్పించాడు. తనకు దత్తకథ పూర్తిగా తెలియదు కాబట్టి తెలిసిన మేరకు కథను పదే 2 గంటల పాటు వినిపిస్తే బాగుంటుందని అనుకున్నాడు. పిమ్మట దత్తదాసు తన కులస్తులతో మనం కొంతసేపు దత్తకథను విందాం అని చెప్పి దత్తాత్రేయ స్వామివారి కథను ఈ విధంగా తెలియజేసాగాడు. పూర్వయుగమందు అత్రి మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు. అతని భార్య పేరు అనసూయ. ఆ పుణ్య దంపతులకు బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి కుమారునిగా జన్మించారు. దత్తాత్రేయుడు గురువులకు గురువు, మహాగురువు. ఆ విధముగా పరంజ్యోతి స్వరూపముగా వెలసిన దత్తాత్రేయ స్వామి ఈనాడు కలియుగంలో మానవులను ఉద్ధరించుటకు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురంలో అవతరించారు. ఆ మహాప్రభువుకు ఈనాడు ఉపనయనం జరుగుతున్నది. ఈరోజు మనకెంతో శుభదినము. ఉపనయనం జరిగిన తర్వాత దివ్య తేజో విరాజితుడైన మన ప్రభు అయిన శ్రీపాదుడు వెలుగొందుచుండును. ఆ ప్రకాశమూర్తి అయిన శ్రీపాదునికి నిత్య శ్రేయస్సు, నిత్య మంగళమగునుగాక. మనకందరికీ శ్రీపాదుల వారి ఆశీర్వాదములు కలుగుగాక అని దత్తదాసు తన కులస్తులకు తెలిపి ఇది 1వ అధ్యాయం సమాప్తమని అన్నాడు. దత్తదాసుకు 2వ అధ్యాయంలో ఏం చెప్పాలో తెలియక నోరు మెదపలేకపోయాడు. దత్తదాసుకు మాత్రం దత్తకథలో 53 అధ్యాయాలు ఉంటాయని మాత్రం తెలుసు. కాబట్టి ఇదే కథను 53 సార్లు వినిపిస్తే 2-3 గంటల సమయం పడుతుంది.
ఆ సమయానికి ఉపనయనం పూర్తవుతుంది అనుకున్నాడు. ఇది దత్త పురాణ శ్రవణంగా ఉంటుందని తలచాడు. మొదటి అధ్యాయంలో చెప్పిన కథనే మరోసారి చెప్పి దత్తదాసు 2వ అధ్యాయం పూర్తయిందన్నాడు. ఇలా 53 సార్లు అదే కథను పదే పదే చెప్పి 53వ అధ్యాయం వరకు వచ్చి 53వ అధ్యాయం సమాప్తమని చెప్పి శ్రీపాదుల వారి చిత్రపటానికి హారతి ఇచ్చి పళ్లను నైవేద్యంగా సమర్పించాడు. పిమ్మట ఆ ప్రసాదాన్ని తన కులస్తులకు పంచాడు. ఇక్కడ ఇది ఇలా ఉండగా బాపనార్ల వారి ఇంట్లో ఉపనయన ముహూర్త సమయానికి అనుగుణంగా శ్రీపాదుల వారి ఉపనయన మహోత్సవం ప్రారంభమైంది. బాపనార్ల వారి ఆధ్వర్యంలో ఉద్దండ పండితులైన బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణతో ఉపనయన కార్యక్రమం జరుగుతోంది. దీక్షా వస్త్రాలు ధరించి శ్రీపాదుల వారు వటువు రూపంలో పీటపై కూర్చున్నారు. శ్రీపాదుల వారి బొగ్గన చొక్కబెట్టి శ్రీపాదుల వారిని వడక పెళ్లికులుకును చేసి మగవలు పసుపు దంచి ఉపనయన శుభకార్యానికి అంకురార్పణ చేశారు. ఆ కార్యక్రమం ముగియగానే శ్రీపాదుల వారి తల్లి సుమతి మహారాణి శ్రీపాదుల వారికి హారతినిచ్చింది. దత్తదాసు యొక్క అనన్య భక్తి శ్రీపాదుల వారి ఆంతరంగానికి తాకింది. ఉపనయన కార్యక్రమం పూర్తి కాగానే దత్తదాసుకు దీక్షా వస్త్రాలతో తమ దర్శనం కల్పించాలని శ్రీపాదుల వారు మనసులో నిర్ణయించుకున్నారు. ఇంతలో బ్రాహ్మణులు ఉపనయన విధిని మంత్రఘోష మధ్య ప్రారంభించారు. ముందుగా శ్రీపాదుల వారి వంశాచారం ప్రకారం శ్రీపాదుల వారికి శిరోముండనం చేసి శ్రీపాదుల వారి శిరస్సుపై పంచశిఖలను ధరింపజేశారు. పంచశిఖల కార్యక్రమం అనంతరం శ్రీపాదుల వారు శుచి స్నానం ఆచరించారు. పిమ్మట తండ్రి తాతల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అటుపై నాంది శోభనా దేవతా భోజనమునకు ప్రత్యామ్నాయంగా బ్రాహ్మణ బ్రహ్మచారులు వటువైన శ్రీపాదుల వారితో కలిసి భుజించారు. ఆ తరువాత కుమార భోజనం శ్రీపాదుల వారితో చేయించారు. కుమార భోజనం అంటే శ్రీపాదుల వారు భుజించగా మిగిలిన అన్న పదార్థముల శేషములను వారి సోదరిమణులైన శ్రీ విద్యాధరి రాధా సురేఖలు భుజించారు. అటు పిమ్మట వటువు శ్రీపాదుల వారు తమ తల్లి సుమతిమాతతో కలిసి భుజించారు. పిమ్మట శ్రీపాదుల వారికి మంగళ స్నానాలు చేయించారు. ఆ తరువాత శ్రీపాదుల వారి తల్లిదండ్రులు శ్రీపాదుల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచి ఉపనయనానికి సుముహూర్తం ఖరారు చేశారు. అటుపై మంగళవాద్యాల మధ్య బ్రాహ్మణుల వేదఘోష మధ్య శ్రీపాదుల వారికి యథాశాస్త్రీయంగా తండ్రి రాజశర్మ యజ్ఞోపవిద్ధరణ గావించారు. అనంతరం రాజశర్మ తన కుమారునికి తెరచాటున గాయత్రి మంత్రాన్ని శ్రీపాదుల వారి కుడి చెవిలో ఉపదేశం చేశారు. తద్వారా బ్రహ్మచర్యం పాటించుటకు శ్రీపాదుల వారికి యథాశాస్త్రీయంగా అర్హత కల్పించారు. అనంతరం శ్రీపాదుల వారు మోదుగు చెట్టును పూజించి జ్ఞాన సంపాదన కొరకై మోదుకర్రను దండంగా ధరించారు. జ్ఞానార్జన చేసిన బ్రహ్మచారి భిక్ష చేసి జీవించాలి కావున తొలుత తల్లి సుమతిమాత నుండి శ్రీపాదుల వారు భిక్ష గ్రహించారు. అనంతరం తండ్రి రాజశర్మ తాత బాపనార్ల వారు తమ మేనమామల వద్ద నుండి కూడా భిక్ష గ్రహించారు. ఈ కార్యక్రమములు పూర్తయిన పిమ్మట శ్రీపాదుల వారు అగ్నికార్యం చేయుటకు అర్హత సాధించారు. పిమ్మట శ్రీపాదుల వారు ఎన్నో రకరకాల అగ్నియజ్ఞములను చేశారు. అటుపై గురువు సమక్షంలో నిత్యానుష్ఠానం కొరకై సంధ్యావందనాన్ని పఠించారు. అనంతరం శ్రీపాదుల వారు బాపనార్ల వారికి తమ తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదములు పొందారు. అప్పుడు బాపనార్ల వారు శ్రీపాదుల వారితో, నాయనా శ్రీపాద, నిత్య నిష్ఠాగరిష్ఠుడైన దత్తదేవుని స్వరూపుడైన నీకు ఈ ఉపనయన సంస్కార విధి గూర్చి తెలియనిది కాదు. సర్వం నీకు ఇరుకే. కానీ మా బాధ్యతగా ఈ ఉపనయన కార్యక్రమం నిర్వహించాం అని శ్రీపాదుల వారితో బాపనార్ల వారు అన్నారు. అంత శ్రీపాదుల వారు బాపనార్ల వారి మాట విని చిరునవ్వు నవ్వారు. పిమ్మట శ్రీపాదుల వారికి వారి తల్లిదండ్రులకు శతమానం భవతి అంటూ వేద పండితులు వేదాలను వల్లిస్తూ తమ వేద ఆశీర్వాదం యథాశాస్త్రీయంగా చేశారు. ఈ చివరంకంతో శ్రీపాదుల వారి ఉపనయన కార్యక్రమం పూర్తయింది. ఉపనయనం ముగియగానే దీక్షావస్త్రములతో శ్రీపాదుల వారు ఇంటి నుండి బయటకు వెళ్లిచుండగా అక్కడ గల పురోహితులు, నాయనా, దీక్షావస్త్రములతో ఇప్పుడు నీవు ఇంటి నుండి బయటకు వెళ్లరాదు
అది శాస్త్ర విరుద్ధము. అసలు నీవు ఎక్కడకు బయలుదేరి వెళ్ళుచున్నావని బ్రాహ్మణ పండితులు శ్రీపాదుల వారిని అడిగారు. అప్పుడు శ్రీపాదుల వారు, బ్రాహ్మణ పండితులారా, ఇప్పుడు నేను ఒక భక్తుని బ్రోచుటకు దళితవాడకు వెళ్ళుచున్నానని ఆ పురోహితులకు శ్రీపాదుల వారు తెలిపారు. అప్పుడు ఆ పురోహితులు అక్కడున్న బాపనాయుల వారితో, అయ్యా మీరేని చెప్పండి, శ్రీపాదుడు ఇప్పుడు బయటకు వెళ్ళుట నిషేధమని పురోహితులు బాపనాయుల వారితో అన్నారు. అప్పుడు బాపనాయుల వారు శ్రీపాదునితో, నాయనా శ్రీపాద, ఇప్పుడే నీకు ఉపనయనం ముగిసినది. ఇప్పుడు నీవు బయటకు దీక్షావస్త్రములతో వెళ్లరాదు. అసలు ఇంత అత్యవసరంగా దళితవాడకు వెళ్లవలసిన పని ఏమిటని బాపనాయుల వారు శ్రీపాదుల వారిని ప్రశ్నించారు. అప్పుడు శ్రీపాదుల వారు, తాత, దత్తదాసు అని పంచమ జాతికి చెందిన నా భక్తుడు నా ఉపనయనమునకు వచ్చి నన్ను దీక్షావస్త్రాలతో వటుగా ఉన్నప్పుడు దర్శించాలని ఆరాటపడ్డాడు. కాని బ్రాహ్మణుల ఇంటగల కట్టుబాట్లకు తలవంచి అతడు మన ఇంటికి రాలేక తన ఇంటి వద్దనే ఉండి అంతఃకరణ శుద్ధితో నా చరిత్ర క్లుప్తంగా 53 సార్లు తన కులస్తుల ఎదుట పారాయణ చేసి నా ఉపనయన కాలాన్ని ఒక పండగగా తన కులస్తులతో జరుపుకున్నాడు. అంటే దత్త చరిత్రను అతడు 53 అధ్యాయులుగా చేసి ఏకధాటిగా అధ్యయనం చేశాడు. నా చరిత్ర గల 53 అధ్యాయాలను ఎవరు పఠిస్తారో వారికి నేను సత్వర ఫలితాలనిచ్చుటకు బద్ధుడినై ఉన్నాను. అందువల్ల ఇప్పుడు నేను దళితవాడకు వెళ్లి ఆ దత్తదాసుకు ఈ దీక్షావస్త్రాలతో దర్శనమిచ్చి అతని మనోవాంఛ నెరవేర్చి అతనిని ఆశీర్వదించి తిరిగి వస్తానని, నా భక్త రక్షణకు నా నియమానికి ఆటంకాలు కల్పించకండి, నాకు ఏ విధమైన అరిష్టములు జరగవు అని శ్రీపాదుల వారు బాపనాయుల వారితో అక్కడ గల పురోహితులతో అన్నారు. అంతా శ్రీపాదుల వారి ఉపనయనం నిర్వహించిన బ్రాహ్మణ పండితులైన పురోహితులందరూ, శ్రీపాద, నీవు ఈ పవిత్ర సమయంలో పంచముల ఇంటికి దళితవాడకు వెళ్లరాదు. దీనివల్ల బ్రాహ్మణులు అనుసరించే ఆచార్య వ్యవహారములు, కట్టుబాట్లు, వైదిక సిద్ధాంతములు అపహాస్యమవుతాయి. సంఘంలో బ్రాహ్మణుల ప్రతిష్ట దిగజారిపోతుంది నాయన. అందువల్ల మేము నిన్ను దళితవాడకు వెళ్ళుటకు అనుమతించము అని బ్రాహ్మణ పండితులు నిరాఘటంగా శ్రీపాదుల వారితో అన్నారు. అంత శ్రీపాదుల వారు, బ్రాహ్మణ పండితులారా, నాకు కుల వర్గ మత విభేదాలు కాని వైషమ్యాలు కాని లేనే లేవు. దత్తుడు అందరివాడు. నా భక్తులు ఏ జాతికి చెందినవారైనా ఏ మతానికి చెందినవారైనా నా కృపకు పాత్రులు. అట్టి వారినందరినీ నేను చేరదీసి రక్షిస్తాను. నేను పిలిస్తే పలికే స్మృతుగామి అనే బిరుదు పొంది ఉన్నాను. కాబట్టి నేను నా భక్తులను నిర్లక్ష్యం చేయలేను. మానవులందరూ ఒకటి, తక్కువ జాతి ఎక్కువ జాతి అనే తారతమ్యములు భగవంతుని దృష్టిలో లేనే లేవు. బ్రాహ్మణ పండితులారా, ఇటువంటి విభేదాలు ఆచార వ్యవహారాల పేరుతో మీరే సృష్టించున్నారు. మీరు పంచములను తక్కువ జాతి వారిగా తలచి పంచములను మీ నుండి దూరం పెడుతున్నారు. ఆ పంచములే రాబో కాలంలో సంఘంలో వారు ఉన్నత స్థితిగతులు పొందెదరు. రాబో శతాబ్దముల్లో బ్రాహ్మణ్యము స్థాయి ద్విగుణీకృతం కాగలదు. అయితే ధర్మబద్ధులైన వారు, వైషమ్యాలు లేనివారు, దత్తభక్తులైన బ్రాహ్మణులను నేను ఎల్లవేళలా కంటికి రెప్పగా కాపాడతాను. ధర్మనిరతులైన బ్రాహ్మణులు అన్నింటా విజయం సాధిస్తారు. వారికి ఏ లోటు ఉండదు. నా మాటలు శిలాశాసనములు జరిగి తీరుతాయి అంటూ శ్రీపాదుల వారు వడివడిగా నడుస్తూ దళితవాడ వైపుకు వెళ్లిపోయారు. శ్రీపాదుల వారి మాటలకు బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. మనోవేదనతో తమ తమ గృహములకు వెళ్లిపోయారు. ఒక్క క్షణములో శ్రీపాదుల వారు దళితవాడలో దత్తదాసు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. శ్రీపాదుల వారిని చూసిన దత్తదాసు, అతని కుటుంబ సభ్యులు, కులస్తులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీపాదుల వారికి జై, శ్రీపాదుల వారికి జై అంటూ జై జయధ్వానాలు చేశారు. దత్తదాసు ఒక పళ్ళెం తెచ్చి అందు శ్రీపాదుల వారి పాదములను ఉంచి శ్రీపాదుల వారి పాదములను కడిగి శ్రీపాదుల వారికి పాదపూజ చేశాడు. ఆ నీటిని తన తలపై జల్లుకొని అక్కడున్న వారిపై జల్లాడు. అనంతరం శ్రీపాదుల వారిని తన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించాడు. శ్రీపాదుల వారు దత్తదాసు గృహంలోకి వెళ్లారు. శ్రీపాదుల వారిని దత్తదాసు పుష్పమాలాంకృతిని చేశాడు. శ్రీపాదుల వారికి మధురమైన పళ్లను, క్షీరమును దత్తదాసు సమర్పించాడు. శ్రీపాదుల వారు ఆ పళ్లను తిని ఆ క్షీరమును త్రాగారు. పిమ్మట దత్తదాసు ఇచ్చిన మిఠాయిని శ్రీపాదుల వారు గ్రహించి శ్రీపాదుల వారు అక్కడకు చేరిన వారందరికీ ఆ మిఠాయిలను పంచారు. అక్కడి వారందరూ దీక్షావస్త్రములతో తమ వద్దకు వచ్చిన శ్రీపాదుల వారిని దర్శించి పులకించిపోయారు. అంతా శ్రీపాదుల వారు అక్కడికి వచ్చిన వారందరికీ ఆశీర్వాదములు అందించారు.
పిమ్మట ఆ భక్తులను చూచి వారిని ఉద్దేశించి శ్రీపాదుల వారు మధురములైన ద్వాదశాభయవాక్యములు ఈ విధంగా పలికారు. నా చరిత్ర పారాయణం చేయబడు ప్రతి ఇంట నేను సూక్ష్మ రూపమున సంచరిస్తూ ఉంటాను. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వారిని నేను కంటికి రెప్పలే కాపాడుకుంటాను. శ్రీపీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష చేస్తాను. నా రాక దైవరహస్యం. సదా నన్ను ధ్యానించి వారి కర్మలను, ఆ కర్మలు ఎన్ని జన్మల నుండి వారికి సంక్రమిస్తున్నా వాటినన్నింటినీ భస్మీపట్లం గావించదను. అన్నమో రామచంద్ర అని అన్మటించు వారికి అన్నం పెట్టినచో నేను సదా ప్రసన్నుడనవుతాను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కళ్లతో ప్రకాశించును. నీవు శుద్ధమైన అంతరంగము కలిగినవాడవైచో నా కటాక్షము సదా నీ యందు ఉండును. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను, ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకొనను నాకు సమ్మతమే. నీవు చేయు ప్రార్థనలన్నీయు నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపం ద్వారాను, నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహము నీకు అందజేస్తాను. శ్రీపాద శ్రీవల్లభుడంటే పరిమితమైన వాడు కాదు, నామమాత్రుడు కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానం ద్వారా మాత్రమే భక్తులు తెలుసుకొనగలరు. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. ఎవరైతే నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను వారికి ధర్మమార్గమును, కర్మమార్గమును బోధించదును. వారు పతితులు కాకుండా నేను సదా కాపాడెదను అని శ్రీపాదుల వారు ఈ ద్వాదశ అభయవాక్యములను అక్కడ వారందరికీ ఉద్బోధించారు. ఈ వాక్యాలు విన్న వారందరూ శ్రీపాదుల వారికి జై, శ్రీపాదుల వారికి జై అంటూ మరొక్కసారి జై జయధ్వానాలు చేశారు. పిమ్మట శ్రీపాదుల వారు అక్కడ వారందరికీ దీవెనలు అందజేసి అదృశ్యమయ్యారు. చూశారా, శ్రీపాదుల వారు భక్తుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో. దత్తదాసు వృత్తాంతము అది మనకు రుజువు చేస్తుంది. శ్రీపాదుల వారు ప్రేమమూర్తులు. భావనా మాత్రం చేతనే సంతృప్తి పొందుతారు. శ్రీపాదుల వారికి కులగోత్రములతో గాని మరే విధమైన భౌతిక విషయములతో గాని ప్రమేయం లేనేలేదు. దత్తప్రసాదమును అంచెకులజులు లేదా ఎవరు సమర్పించినా సంశయించక భక్తితో స్వీకరించాలి. దత్తప్రసాదమును అలక్ష్యం చేసిన యెడల కష్టనష్టములకు గురికాక తప్పదు. మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవరద గోవింద గోవింద. దువ్వూరి భాస్కర్రావు. श्रीमदनंत श्री विभूषित अप्पल लक्ष्मी नरसिंह राजा जय विजयी भव दिग्विजयी भव.